హై డిఎస్సి ఆస్పిరెంట్స్ హెచ్జిటిలోని తెలుగు మెథడ్ సెకండ్ ఇయర్ మాతృభాష విద్య బోధనాభ్యాసన శాస్త్రం. ప్రపంచంలోని భాషలను 5 కుటుంబాలుగా విభజించారు. అందులో లాస్ట్ ద్రావిడ భాష కుటుంబం. భారతదేశంలోని దక్షిణ భాగానికి దక్షిణ పదం అని పేరు. ఈ దక్షిణ పదానికే ద్రావిడం అనేది మరొక పర్యాయ పదం. ఉత్తర భారతదేశ భాషలు ఆర్య భాషలు, దక్షిణ భారతదేశ భాషలు ద్రావిడ భాషలు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, తొలు, తొద, కుడుకు, కోట, గూండు, కోండు, ఓరియన్, రాజమహల్ ఈ భాషలు ఉన్నాయి ద్రావిడ భాషలు. రాజ్మహల్ భాషను మాల్తో మాలర్ అని కూడా వ్యవహరిస్తారు. భాష యొక్క నిర్వచనాలు ఇంట్లో కొన్ని సెకండ్ ఇయర్లో ఉన్నాయి, ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి. అందుకనే ఫస్ట్ ఇయర్ చెప్పేటప్పుడు చెప్పాను, మీరు లేనివి చెప్తాను. మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలు అందించున్నది భాషగా అన్నది రిచర్డ్ ఒకుడెన్. ఈయన ఏమన్నాడు, మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక అంటే టెక్నాలజీ ఉద్దీపన ప్రయోజనాలకు అందించున్నది భాష అన్నది రిచర్డ్ ఒకుడెన్. మానవుల ప్రవర్తనను పశు పక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి పరిశీలించుటకు సహరించుకున్నది అన్నది మనస్తత్వ శాస్త్రవేత్తలుగా భావించారు. మానవులు పరస్పరం తమ ఆలోచనలను యాదృచ్ఛికంగా నిర్మాణం కలిగిన వాగ్రూపధనుల ద్వారా వ్యక్తం చేయగలన విధానం అన్నది భాష అన్నది జాన్ హక్స్ హక్స్. భాషోత్పత్తి వాదాలు. పాశ్చాత్య తత్వవేత్తలు భాషను బైబిల్ ప్రసాదం అని, మరికొందరు దైవదత్తం అని తేల్చారు. ఆది మానవులు పరిసరాల్లో జంతువుల అరుపులను అనుకరించే ప్రయత్నంతో ప్రారంభించి భాషను సమగ్రంగా రూపొందించారని భావించారు. ఎవరన్నా మార్క్స్ ముల్లర్. దీన్ని బౌద్ధవాదం అంటారు. అంటే ఆది మానవులు జంతువుల అరుపులను అనుకరించి వాటి ద్వారానే భాష రూపొందిందని అన్నది మార్క్స్ ముల్లర్. దీనికి బౌద్ధవాదం అని పేరు. మానవులు బాధలు, సంతోషాలు, కష్టసుఖాలు మొదలైన భావాలను ప్రకటించే సమయంలో చేసి మన సంతోషం, బాధ కలిగించినప్పుడు ఆహా, అయ్యో, హా అంటే ధ్వనులు ఉచ్చరిస్తాం కదా. ఇదే భాషకు మూల రూపాలని ఆచార్యవాదుల భావన. ప్రతి శబ్దానికి అర్థానికి తనదైన అంతరంగికమైన సంబంధం ఉంటుందని భావిస్తారు. అంటే ప్రతి వస్తువును తాకగానే ఒక ధ్వని ప్రకంపన ఉత్పన్నమై మనిషి మనసులో వాగ్రూపకంగా స్థిరపడి ఇదే భాషోత్పత్తికి మూల రూపాలైందని కొందరు విజ్ఞానవేత్తలు భావించారు. దీనిని మరొక పేరు డింగ్ డాంగ్ వాదం అని పిలుస్తారు. బట్టలు ఉతికేవారు, పల్లకీలు మోసేవారు ఆయా పనులు చేసేటప్పుడు వారి నాదతంతులు బిగిసి ధ్వని ప్రకంపముగా వాటి నోటి నుంచి హోహోహో, హైలేసా వంటి ధ్వనులు వెలువడతాయి అని చెప్పింది ఓహిహో వాదులు. మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు, పదాలు, వాక్యాలు ఏర్పంచుకుంటా భాష ప్రారంభ స్థితి అనేది అన్నది సమాలోచన వాదుల భావన. అంటే అందరు చర్చించుకుంటారు కాబట్టి వాళ్ళది సమాలోచన వాదుల భావన. క్రియాపదాల మూల రూపాలను ధాతువు అని వ్యవహరిస్తారు. వాటి నుంచి భాష జనిస్తుందని ధాతుజన్యవాదులు. వ్యక్తులు ఇతరులతో తమ అనుభవాలను పంచుకోవాలని సహజ సిద్ధమైన ఇచ్చ ఉంటుంది. అంటే మన అనుభవాలను వేరే వాళ్ళతో పంచుకోవాలని ఒక ఇచ్చ ఉంటుంది కదా, కోరిక ఉంటుంది కదా. ఈ ఇచ్చయే భాషకు మూలమని దీనినే వివక్షావాదం అంటారు. వివిధ చేష్టలు, సంజ్ఞలు, సంకేతాలు, ధ్వనులు భావ ప్రసరణకు ప్రాచీన మానవులు వినియోగించేవారు. ఇది క్రమంగా రూపొందాయని సహజ పరిమాణవాదులు అంటారు. అంటే వివిధ చేష్టలు, సంజ్ఞలు, సంకేతాలు, ధ్వనుల ద్వారా భావ ప్రసరణకు ప్రాచీన మానవులు వినియోగించారు. వివిధ చేష్టల ద్వారా, సంజ్ఞలు, సంకేతాలు ఇది క్రమంగా వీటి ద్వారానే క్రమంగా భాష రూపొందిందని చెప్పింది సహజ పరిణామవాదులు. లకుముకి పిట్టలు ఆహారం కోసము చెట్ల బెరుడను ముక్కుతో పొడిచేటప్పుడు టక్ టక్ అనే శబ్దం వస్తుంది.
ఈ శబ్దం ద్వారానే భాష ఆవిర్భవించిందని చెప్పింది టక్ టక్ వాదం లేదా పూ వాదం అంటారు. బ్రహ్మాండం విస్ఫోటనం చెంది ప్రకృతి దానితో పాటు ఓం అనే శబ్దం ఏర్పడుతుందని, ఈ ఓంకారమే భాషకు మూల రూపం అని చెప్పింది స్ఫోటవాదం అంటారు. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ చూద్దాం.